నమస్కారం సిడిన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. జవహర్ భారతి క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమైన మండల స్థాయి పాఠశాల విద్యార్థుల ఆటల పోటీలు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు బీదా. ఫీజు రియంబర్స్మెంట్ గడువును ప్రభుత్వం వెంటనే పొడిగించాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్. ఘనంగా సిపిఎం పార్టీ వార్షికోత్సవ కార్యక్రమం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని నాయకుల మండిపాటు. హోరాహోరీగా సాగుతున్న ఆటల పోటీలు హాజరైన పలు పాఠశాలల విద్యార్థులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం రాత్రి పట్టణంలోని పాతూరులో ఉన్న రుద్రపాద క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో శివుడిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున హాజరైన ప్రజలు క్యూలైన్లో బారులు తీరారు. శివనామ స్మరణలు చేస్తూ ఆలయంలో శివ దీక్షదారులు ప్రదక్షిణలు చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై పరమేశ్వరుని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పాతూరులో ఉన్న శివాలయంలో మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు. ఆలయ సమీపంలో ఉన్న కోనేరులో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి విడిచిపెట్టారు.
పట్టణంలోని పాతూరులో ఉన్న శివాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విద్యుత్ దీప అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయం మొత్తం విద్యుత్ దీపపు వెలుగులలో శోభాయమానంగా మారింది. దేవాలయ గోపురం, ఆలయం వెంబడి ఉన్న దీపపు వెలుగులతో శివాలయం కళకళలాడింది. స్థానిక శంకర మఠంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో శంకర మఠం కిటకిటలాడింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ రామ్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక జవహర్ భారతి క్రీడా మైదానంలో శుక్రవారం పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు, నూతన రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీతా మస్తాన్రావు, మున్సిపల్ చైర్పర్సన్ అలెక్కిల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా డిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను మస్తాన్రావు ఆవిష్కరించగా మున్సిపల్ చైర్పర్సన్ అలెక్య కళాశాల జెండాను ఆవిష్కరించారు. క్రీడా జ్యోతిని వెలిగించిన అనంతరం మాజీ శాసనసభ్యులు బీతా మస్తాన్రావు 400 మీటర్ పరుగు పందెంలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో విస్తృత డైరెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్, రామ్ సెంటర్ డైరెక్టర్ తాతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి ఇప్పటి వరకు మీ చప్పట్లతో వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరబడింది.
కస్తూర్బా స్కూల్ కేజీబీవీ వాళ్ళు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ లో, థర్డ్ ప్లేస్. పట్టణంలోని జోహర్ పార్టీ క్రీడా మైదానంలో జరిగిన క్రీడా పోటీలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో రామ్ సెంటర్ డైరెక్టర్ తాతిరెడ్డి, పీజీ కళాశాల ఇన్ఛార్జి చంద్రయ్యలు మాట్లాడారు. మన ఫార్మర్ ఎమ్మెల్యే బేదా మస్తానరావు గారి గురించి తెలియని వాళ్ళు లేరు. ఇటీవల శ్మశాన వాటికి కూడా 35 లక్షలు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది వారి గొప్ప మనసుకు తార్కాణం. అదేవిధంగా ప్రతి చోట, ఒక చోటని కాదు, హై స్కూల్ గ్రౌండ్స్ ఉన్నాయి. గ్రౌండ్స్ లో ఆడుకుంటానికి సరైన వసతులు లేవు. ఈ విధంగా ట్రాక్ ఏమి లేవు అనమాట. అటువంటి చోట కూడా ట్రాక్ ఏర్పాటు చేయడానికి అన్ని వసతులు కల్పిస్తున్నటువంటి మన బేదా మస్తానరావు గారికి, అదేవిధంగా అలేఖ్య గారికి దానికి కావాల్సినవన్నీ కూడా మున్సిపల్ చైర్పర్సన్ గా అలేఖ్య గారు, భరత్ కుమార్ గారికి, వాళ్ళకి మరీ ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విశ్వోదయ తరఫున ప్రోగ్రామ్ అయినా కూడా జేబీ ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా గొప్పగా జరుగుతాయి. అవి ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఈసారి కండక్ట్ చేసేటువంటి ఈ ప్రోగ్రాము ఇంతకుముందు టౌన్ లెవెల్లో కండక్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు మండల స్థాయిలో కండక్ట్ చేస్తున్నారు. అది చాలా అభినందించదగినటువంటి విషయము. ఇది మండల స్థాయిలోనే కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్లో కూడా కండక్ట్ చేసే స్థాయికి ఇది వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ ప్రోగ్రాంకి, ఈ ప్రాంగణానికి మేరీకామ్ పేరు పెట్టారు. అది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే లేడీస్ అంటేనే ఒక రకమైనటువంటి చిన్న చూపు ఉంటుంది. ప్లస్ మ్యారేజ్ అయిన వాళ్ళు అంటే ఇంకేమి చేయలేరు అనేటువంటి ఒక ఇది ఉంటుంది. బట్ మేరీకామ్ ఆమె వీటన్నిటికీ అతీతంగా ఆమె ప్రూవ్ చేశారు, దేశానికి పేరు తెచ్చారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని పిల్లలందరూ కూడా ఫ్యూచర్ లో డెవలప్ అవుతారని నేను కోరుకుంటున్నాను. చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు అవసరమని అభిప్రాయపడ్డారు మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య. బాలల దినోత్సవం సందర్భంగా జోహర్ పార్టీ కళాశాలలో జరుగుతున్న ఆటల పోటీలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ రోజు జరుగుతున్న విశ్వోదయ వజ్రోత్సవాల కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క అందరికీ నమస్కారం. ఈ ఆటల వలన పిల్లలకు కేవలం ఆటలే కాదు, చదువు ఎంతో ప్రాధాన్యత ఉంది అని చెప్పంటారు. కానీ 50-50% ఉండాలి. చదువు ఎంత ముఖ్యమో పిల్లలకి ఆటలు అంతే విధంగా ఉపయోగపడతాయి. అలానే పిల్లలకి, టీచర్స్ కి, పీటీ సార్స్ కి, ప్రతి ఒక్కరికి, పేరెంట్స్ కి, ప్రతి ఒక్కరికి నేను గైడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని, పిల్లల్ని అందరినీ ఉత్సాహపరచండి. అన్ని ఆటల్లో పిల్లలకి ఏదైతే ఇష్టమో ఆ ఆటను దాని మీద దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరికి బాస్కెట్ బాల్ అని, వాలీబాల్ అని, కబడ్డీ అని ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ ఆట మీద వాళ్ళకి ఏమి ఇష్టమో ఆ ఆట మీద ఉన్న ధ్యాస పెట్టి వాళ్ళని ఇంకా ముందుకు పోనేటట్టు చేసేయాలి. అట్లా ప్రతి ఒక్కరిని బాధ్యత తీసుకోవాలి. పేరెంట్స్ ఎంతవరకు బాధ్యత తీసుకుంటారో టీచర్స్ కూడా అదే విధంగా బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇష్టంగా కష్టపడి ఎన్నో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలి, ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలి. మీరందరూ ప్రతి ఒక్కరికి ఇదే నేను విన్నపం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మంచిగా మీ రహదారి కావాలి. ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగాల్లో, మీ స్కూల్ కి, మీ యాజమాన్యానికి, మీ సార్స్ కి అందరికి మంచి పేరు తేవాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాను. పట్టణంలోని జోహర్ పార్టీ క్రీడా మైదానంలో రామ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జి భరత్ కుమార్ మాట్లాడారు. జవహర్ పార్టీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా స్పోర్ట్స్ లో ఫస్ట్ ఎప్పుడు కూడా ఉండడం జరిగింది. మా టైం నుంచి కూడా, మాకన్నా సీనియర్ నుంచి కూడా. ఎందుకంటే మేము అందరం కూడా చూస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ జోనల్ మీట్లు జరిగినా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ మీట్లు జరిగినా సరే విశ్వోదయకి మొదటి బహుమతులు, ఛాంపియన్స్ అన్ని కూడా రావడం మనందరూ కూడా తెలిసిన విషయాలే. స్పోర్ట్స్ మీకు ప్రైజులు తీసుకునే దానికే కాకుండా రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేదానికోసంగా, నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తారు. అంతకుముందు స్పోర్ట్స్ మ్యాన్స్ అయి ఉంటేనే, అంతకుముందు టచ్ ఉంటేనే అంత పరిగెత్తగలరు. ఈ వయసులో కూడా అందరూ కూడా
400 మీటర్స్ పరిగెత్తినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా తెలుసు. అందువలన ఈ రోజు మీ అందరూ కూడా ఈ యొక్క సంపూర్ణమైనటువంటి మీరు ఆరోగ్యం పొందుతారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చునని అన్నారు తహసీల్దార్ సాంబశివరావు. స్థానిక జవహర్ భారతి క్రీడా మైదానంలో రామ్ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాలబాలికలందరికీ నా యొక్క ఆశీస్సులు. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా బాలబాలికల్లో మానసిక ఉల్లాసాన్ని అదేవిధంగా శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ నా యొక్క అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో హుషారుగా పాల్గొని మీ యొక్క ప్రజాపాఠవాలను చాటుకొని అందరూ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముగించాలని కోరుకుంటూ గెలుపు ఓటములు సహజంగా భావించి క్రీడా స్ఫూర్తిని అలవరుచుకోవాలని అలాగే ముందుకు సాగాలని అన్నారు మాజీ శాసనసభ్యులు బీతా మస్తాన్రావు. స్థానిక జవహర్ భారతి క్రీడా మైదానంలో డాక్టర్ రామ్ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఆనందాన్ని పొందవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరికి క్రీడలు ఎంతగానో అవసరమని అన్నారు. పట్టణానికి పరిమితమైనటువంటి ఈ క్రీడోత్సవాలని సాంస్కృతిక ఉత్సవాలని ఈ రోజు కావలి మండలం కానీ ఇతర నియోజకవర్గంలో మండలాల నుంచి అందరిని కూడా ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఈ వజ్రోత్సవాల్లో ఈ క్రీడల ఉత్సవాల్లో భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకించి జవహర్ భారతి విద్యా సంస్థల వారిని రామ్ సెంటర్ వారిని అభినందిస్తూ ఏం లేదు, మీరు ఒకటే మాట, మీరు భావి భారతానికి భవిష్యత్తు లాంటి వాళ్ళు, అంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. మీలాంటి వాళ్ళు అన్ని రకాల ఈ దేశాన్ని ముందుండి నడిపించాల్సినటువంటి తరం వాళ్ళు కాబట్టి ఇప్పటి నుంచే మీరు అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మనం ఒక మంచి ఆలోచనలతో, అంటే మన మనసులో మంచి ఆలోచనలు, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు, మనం ఏమి చేయాలనుకున్న దాని మీద ఒక దృష్టి ఉండడమే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళంతా ఎప్పుడు కూడా ఇతరుల గురించి జలసీ పొందడం కానీ లేకుండా ఉంటే వాళ్ళు భవిష్యత్తులోకి ముందుకు రావాలని ఒకే ఒక ఆలోచనతో ముందుకు పోయేటటువంటి ఆలోచన ద్వారానే పాజిటివ్ యాటిట్యూడ్. అటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ తో మీరు భావి పౌరులుగా మీరు అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. ఒక చదువే కాదు, కేవలం ఒక చదువు. ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ముందుకు వచ్చిన తర్వాత చదువులో పిల్లలకి ఆటపాటలు లేకుండా పోయినాయి. ఆటపాటలు ఎప్పుడైతే ఆటలతో పండే చదువుతో పాటు ఆటలు ఉండవు, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా సరిగ్గా ఉండలేక మంచి ఆలోచన లేక వాళ్ళందరూ కూడా మనం చూస్తా ఉన్నాం. తొందరలోనే అనారోగ్యం పాలు కావడం, వాళ్ళందరూ కూడా మనం దేనికి పనికి రాకుండా పోతున్నాం అనే ఒక బాధతో కుమిలిపోయేటువంటి సమాజంలో మనం ఉండకుండా ఈ ఆటపాటల్లో ముఖ్యంగా పల్లి ప్రాంతం వాళ్ళు మనం అందరం కూడా ముందు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఒక గెలిచినా ఓడినా గానీ వీటన్నిటిని కూడా ఏ విధమైన మనం ఓడిపోయినట్టు కాదు, మనకి గెలిచిన వాడుకి మనం అభినందిస్తూ వచ్చేసారి వాడి స్థానంలో మనం ఉండాలని చెప్పి కోరుకోవాల్సినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కులమని మహమ్మారిని మనం అందరం కూడా దూరం చేయాలా, తరిమి కొట్టాలా, దేశానికి అభివృద్ధికి పునాదులు వేయాలని చెప్పి మనందరం కూడా ఈ సందర్భం మరీ కోరుకుంటా ఉన్నాం. జవహర్ భారతి కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు 1050 రూపాయల స్కాలర్షిప్ అందేలా చూడాలని కోరారు ఏపీవీపీ పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉండే హాస్టల్ విద్యార్థులకు 1050 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కానీ ఎయిడెడ్ కళాశాల చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు 500 రూపాయలు ఇస్తున్నారని అన్నారు. ప్రస్తుతం అందరికీ సమానంగా స్కాలర్షిప్ను అందేలా చూడాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈనాడు కావలి నగరంలో ఉన్న విద్యా సంస్థల్లో చదివే పిల్లలకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న హాస్టల్స్కి మాత్రం 1050 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో జవహర్ భారతి కళాశాల లాంటి కాలేజీలో, ఎయిడెడ్ కాలేజీలో ఉన్న విద్యార్థులకు మాత్రం 500 చిల్లర ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఘోరమైన విషయం.
అన్నీ కూడా కార్పొరేట్ కళాశాలలు లేదంటే ప్రైవేటు యాజమాన్యాల కింద నడుస్తున్నాయి. అయినా ప్రభుత్వం అందరికీ ఒకే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఆర్డీఓ గారికి చెప్పాము, అలాగనే కలెక్టర్ గారికి కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది. ఏబీవీపీ నగరాధ్యక్షుడిగా ప్రభుత్వ అధికారులు వెంటనే పరిశీలన చేసి జవహర్ భారతి ఎయిడెడ్ కాలేజీలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలందరికీ కూడా 1000 చిల్లర వచ్చేటట్టు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. త్వరలో కానీ మీరు ఆ విధమైన నిర్ణయం తీసుకోకపోతే మేము సుమారు 500 మంది విద్యార్థులతోటి కావలి నగరంలో పెద్ద ర్యాలీ నిర్వహిస్తాము. ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ అలాగనే జిల్లా కలెక్టర్ వారుగా కూడా ఈ విషయాన్ని విచారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగనే ఏబీవీపీ ఆధ్వర్యంలోనే కాదు, అన్ని విద్యార్థి సంఘాలతో కూడిన ఈ యొక్క కార్యక్రమాన్ని మేము త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. కావలి పట్టణ పరిధిలోని ముస్నూర్లో ఉన్న సాయి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగం ఆకృతిలో రూపాన్ని ఏర్పాటు చేసి కార్తీక దీపాలను ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం మహిళలు కార్తీక దీపాలను వెలిగించి పక్కనే ఉన్న మందాటి చెరువులో విడిచిపెట్టారు. అధిక సంఖ్యలో హాజరైన మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. అడగమ్మా అక్కడ వదిలేసి ఇదే లోచనా అయ్యప్ప సాంగ్ కదా ప్రభుత్వ స్థలంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి న్యాయం చేయాలని కోరారు బోగోలు మండలం చెంచు లక్ష్మీపురం గ్రామస్తులు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీఓ కార్యాలయ ఏఓ రామకృష్ణకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొందరు గుడిని ఏర్పాటు చేయాలని చూస్తున్నారని అన్నారు.
గ్రామంలో స్కూల్ భవనం, హెల్త్, అంగన్వాడీ సెంటర్లు నిర్మించుటకు స్థలం లేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలను తొలగించి న్యాయం చేయాలని అన్నారు. మిగతా వాళ్ళకి అవకాశం ఉందా? ఎన్ని స్థలాలు? 30 సెంట్లు వచ్చేసి రెవెన్యూ సార్, పంచాయతీ ఇది రోడ్డు వచ్చేసి మొత్తం 6 ఎకరం సార్. అది 6 ఎకరం స్థలం అయితే రోడ్లు పంచాయతీ ఆఫీస్ అయినా, స్కూల్ బిల్డింగ్ అయినా, పశువుల హాస్పిటల్ ఏది కావాలి ఫ్యూచర్ న్యూస్ కోసం వాటర్ ట్యాంక్ కానీ, స్కూల్ బిల్డింగ్ ఏది అవసరం, స్కూల్ కానీ, స్కూల్లో అటువంటి ఉపయోగించుకోవడానికి అంటే ఇంకోటి అట్లా ఉపయోగించిన వాటిలో కూడా చర్చి లేదు అనుకోండి. ఎస్సీ కాలనీలో వదిలిపెట్టారు. అక్కడే వాళ్ళందరూ కలిసి కమ్యూనిటీ దగ్గర ఆ కమ్యూనిటీ వాళ్ళు అక్కడ కట్టుకుంటారు. ఒక ప్రాంతాన్ని గవర్నమెంట్ ల్యాండ్ లో ఒక గవర్నమెంట్ ల్యాండ్ లో అక్కడెక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ కట్టుకుంటారు. అది రేపు మాది అంటారు. ఎందుకంటే కాకుండా నేననేది అదే మీకు చెప్తున్నాయి. వాళ్ళు ఉన్న నలుగురు ఉన్న చోట అక్కడ ఆయన పెట్టండి. ఇంకోటి గొడవ జరగకుండా తీసుకురండి. అది ఇది చెప్పినా కూడా కలిపిరాలు చెప్పినా, నీ చెప్పినా, అధికారులు చెప్పినా కూడా మీరు సామరస్యంగా ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. అది మీకు తెలుసుకోకుండా వల్ల మీకు సిపిఎం పార్టీ 50వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం కావలి సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో కూడలి సమీపంలో సిపిఎం పార్టీ జెండాని నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి తాళ్లూరి మాల్యాద్రి, పట్టణ అధ్యక్షులు పెంచులయ్య, రామయ్య, వెంకయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు మోపుతూ ఉన్నది. పెద్ద ఎత్తున ధరలు పెంచడం, ఇప్పటికే ప్రభుత్వం వ్యాపారం చేస్తూ ఉంది. నిన్ననే మంత్రి నారాయణ గారు వాయునందన ప్రెస్ వీధిలో మంచినీళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించిపోయాడు. రేపు కొద్ది రోజులైన తర్వాత గాలి అమ్మేటువంటి వ్యాపారాన్ని కూడా చేస్తారు. అదే రకంగా ఇప్పుడు కావలి టౌన్లో ఇంటింటికి తిరిగి పేర్లను అదే రకంగా వచ్చేసరికి ఈ యొక్క చెత్తను తీసేటువంటి దానికి కూడా చేస్తా పేర్లు ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు పాలక వర్గాలు వాళ్ళు ప్రజల సంక్షేమం కాకుండా, ప్రజా అవసరాలు తీర్చేది కాకుండా, ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకునేది కాకుండా ప్రజల మీద వ్యాపారం చేసేట్టుగా ఉంది. ఈ వ్యాపార ప్రభుత్వాన్ని గతంలో బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి మనల్ని ఏ రకంగా దోపిడీ చేశారో ఈరోజు ప్రపంచ బ్యాంకు, అమెరికన్ సామ్రాజ్యవాదులు వాళ్ళు తైనాతీనైనటువంటి భారత పాలక వర్గాలైన బీజేపీ, కాంగ్రెస్, జగన్, అదే రకంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీలు మొత్తం ప్రైవేటీకరణ విధానాలను అనుసరిస్తూ ఉన్నాయి. ఆ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడితేనే మన బతుకుదెరు మెరుగుపడుతుంది. ఆ రకంగా సోషలిజం వస్తేనే మన బతుకుదెరు మెరుగుపడుతుంది. సోషలిజానికి ప్రత్యామ్నాయం అనేటువంటిది లేదు. సోషలిజమే పరిష్కార మార్గం. ఈ రోజు వచ్చేటువంటి సమస్యలకి, ఈ రోజు వచ్చేటువంటి కష్టాలకి ఒక తట్టు విద్య లేదు, ఒక తట్టు వైద్యం లేదు, ఒక తట్టు కనీస అవసరాలు లేవు, ఒక తట్టు ధరల పెరుగుదలతో ఇబ్బందిగా ఉన్నారు. ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మహిళలకి రక్షణ లేదు. అదే రకంగా వచ్చేసరికి ఈ యొక్క సారాయి విపరీతంగా పెంచి చేశారు. సారాయి వచ్చే డబ్బులతోటి ఈరోజు ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా హీనమైనటువంటి, చాలా దుర్మార్గమైంది. అందువల్ల 50వ వార్షికోత్సవం సందర్భంగా అదే రకంగా ఉమ్మడి పార్టీ ఏర్పాటు చేసి 97 సంవత్సరాలైంది. ఆ సందర్భంగాను మనం అందరం ఖచ్చితంగా శబ్దం చేయాలా, మరింత కార్మిక వర్గాన్ని, కర్షకుల్ని, కష్టజీవులందరినీ ఐక్యం చేసి పోరాటాలని ముందుకు తీసుకుపోయే రకంగా, ఆ రకంగా వారి జీవన పరిస్థితులు మెరుగుదలకు మరంతా కృషి చేయాలని, సోషలిజం వస్తేనే ఇవన్నీ పరిష్కారం అవుతాయి అనేటువంటి రాజకీయ చైతన్యం మనందరం కూడా కలిగించాల్సిన అవసరం కూడా ఉందని మనవి చేస్తూ, 50 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం కొరకు, వ్యవసాయ కార్మికుల కొరకు, రైతుల కొరకు, విద్యార్థుల కొరకు, ఈరోజు ఆర్టీసీ కార్మికుల కొరకు, అంగన్వాడీ కార్మికుల కొరకు, ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికుల, అన్ని రంగ కార్మికుల కొరకు ఈరోజు ప్రజానీకం కొరకు అలుపెరిగినటువంటి పోరాటం నడుపుతా ఉంది సిపిఎం పార్టీ. ఈ సందర్భంగా
ఈరోజు ఈ వాగ్దానాలు చేసి అనేక వాగ్దానాలు ప్రజలకు మోసపు మాటలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకుండా తుంగలో తొక్కేసి ప్రజా వ్యతిరేక పాలన ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో పరిపాలిస్తూ ఉన్నాయి. రైతు రుణమాఫీ, మహిళా రుణమాఫీ, ఈరోజు ఉండే వాళ్ళకి అటువంటి ఇల్లు లేదు, మరి లేనటువంటి రైతు చేసుకునేటువంటి భూమి లేదు. ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పినటువంటి భూములు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం, రైతులకు ఉన్నటువంటి బకాయిలు మాఫీ చేస్తాం, మహిళా బకాయిలు మాఫీ చేస్తాం అని చెప్పేసినటువంటి అధికారం లేకొచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కేసి మోసపు మాటలతో, పబ్బం గడుపుకునేటువంటి మాటలతో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు సిపిఎం పార్టీ చేయబోయేటువంటి పోరాటాల్లో ప్రజలు, కార్మికులు, అన్ని రంగ ప్రజలు కూడా భాగస్వాములై సిపిఎం పోరాటాల్లో కలిసి వచ్చి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ప్రజానీకం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తుకి ఇచ్చిన గడువు పెంచాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి కిరణ్. శుక్రవారం స్థానిక కసాయి వీధిలో ఉన్న ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ వరకు గడువును ఇచ్చిందని అన్నారు. అయితే విద్యార్థులు ధృవీకరణ పత్రాల కోసం కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే గడువును పొడిగించాలని అన్నారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మనోజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లకు సంబంధించి రెన్యువల్ చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ చివరి డేట్ అని చెప్పి ప్రకటించారు. అయితే దీనికోసం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 72 పట్ల సంక్షేమ శాఖ అధికారులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏమాత్రం ఇంతవరకు పూర్తి సమాచారం లేదు. ఇప్పటికీ ఏ ఒక్క మీ సేవా కేంద్రంలో కూడా ఈబీసీ విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వలేదు. పైగా వీళ్ళు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 72 ప్రకారం ఖచ్చితంగా ఈబీసీ విద్యార్థులంతా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసే సందర్భంలో ఈబీసీ సర్టిఫికేట్ను కూడా దాంతోపాటు జడ్జ్ చేయాలని ఉంది. కానీ ఏ ఒక్క మీ సేవా కేంద్రంలో ఈబీసీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. పైగా మీ సేవల్లో గరిష్ట కాలం 30 రోజులు, ఇన్కమ్, క్యాస్ట్, నేటివిటీ వీటన్నిటికి కూడా 30 రోజుల కాల వ్యవధి ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంది. కానీ 15 రోజుల్లోనే అందరూ కూడా స్కాలర్షిప్కి రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోవాలని చెప్తా ఉంది. వీటన్నిటిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి ఆదేశాలకు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ కేంద్రాలు కానీ, మీ సేవా కేంద్రాలు కానీ, అట్లాగే జిల్లా సంక్షేమాధికారులు చేసేటటువంటి కార్యక్రమాలకు కానీ ఏమాత్రం పొంతన ఉండటం లేదు. విద్యార్థులు మాత్రం కాళ్ళు అరిగేలా గత నెల 26 నుంచి మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి రావాల్సినటువంటి సర్టిఫికెట్స్ మాత్రం రావట్లేదు. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ గడువుని పొడిగించాలి. స్కాలర్షిప్ దరఖాస్తులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి 10వ తేదీ కాదు, మరింత కాలం పొడిగించాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లాగే ఎటువంటి ఆంక్షలు లేకుండా అర్హులైనటువంటి ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కూడా మేము తెలియజేస్తున్నాం. గడువు పొడిగించే వరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని చెప్పి నిర్ణయించింది. దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ యాక్టివిటీస్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం కదిలొచ్చి డేట్ పొడిగించే వరకు కూడా ఈ ఆందోళన చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. స్థానిక జహర్బాటి క్రీడా మైదానంలో డాక్టర్ రామ్ సెంటర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల స్థాయి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బాలుర బాలికల విభాగంలో 400 మీటర్స్ పరుగు పందాన్ని నిర్వహించారు. వీరిలో గెలుపొందిన విజేతలలో ప్రథమ బహుమతికి 1000 రూపాయలు, ద్వితీయ, తృతీయ బహుమతిగా 500 రూపాయలు వంతున నగదును బిఎంఆర్ అందజేశారు. Second place goes to Pushpa, JP High School, Kavali. JP Girls High School. Okay, madam.
ఫినిషింగ్ జడ్జెస్ రిజల్ట్స్ రాసేటప్పుడు స్పెసిఫిక్ గా కనుక్కొని రాయండి సార్. స్కూల్ పేరు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ఉంది, గర్ల్స్ హై స్కూల్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ కావాలి. థర్డ్ ప్లేస్ గోస్ టు ఎం భారతి. ఈ 6గురికి మంజుల మస్తాన్ రావు గారు క్యాష్ అవార్డు ప్రకటించారు. మొదటి ప్రైజ్ సాధించిన వాళ్ళకి 1000 రూపీస్, సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ గోస్ టు ఎం భారతి కేజీబీవి కావాలి. ఎంకరేజ్ చేస్తున్నారు. చెప్పండి. చెప్పమ్మా. లాంగ్ జంప్ ఫర్ 9th and 10th class boys. లాంగ్ జంప్ ఏడుకొండలు లాంగ్ జంప్ దగ్గర బొమ్మ. కావలికి చెందిన రోహిణి అనే విద్యార్థినిని ఎన్ఎస్ఎస్ విభాగంలో మన రాష్ట్రం నుంచి ఒక్కటే ఎంపిక కావటం కావలికి గర్వకారణమని అన్నారు మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్ రావు. స్థానిక జవహర్పాటి కళాశాల విద్యార్థిని అయిన రోహిణి రాష్ట్రపతి అవార్డుకు మన రాష్ట్రం నుంచి ఎంపిక కావటం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా బిఎంఆర్ ట్రస్ట్ తరపున రోహిణికి ఆయన 5,000 రూపాయల నగదును ప్రోత్సాహకరంగా అందజేశారు. పట్టణంలోని బృందావనం వీధిలో విద్యుత్ స్తంభం ప్రమాదభరితంగా ఉంది. స్తంభం అడుగుభాగం కుంగిపోయి ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానిక ప్రజలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభానికి ఆసరాగా ప్రస్తుతానికి నిచ్చెనను ఏర్పాటు చేసి ఉన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు స్పందించి నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆక్రమిత స్థలంలోని బోరుబావులను తొలగించి ఆయకట్టు రైతులకు సాయం చేయాలని బోకొల్లు మండలం సుందరగిరివారి కండ్రిక గ్రామస్తులు ఆర్టీఓ లక్ష్మీ నరసింహాని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న 120 ఎకరాల భూమిని వాటికి సంబంధించి రికార్డులను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఆక్రమించుకొని వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు. పిల్లలు నుంచి ఆక్రమించుకుంటున్నారు. తగదలేదు. ఇప్పుడు చెరువులో బోర్డు వేసేసి అది పీడబ్ల్యూ చెరువులో ఆ ఫ్యామిలీ 120 ఎకరాలకి 16% బోర్డు వేస్తున్నారు. ఆ బోర్డు నుండి మాకు రైతులకి ఆయకట్టుకోవాలని నీళ్ళు లేకుండా 24 hours అవుతారు. ఇప్పుడు నేను చెరువులో బోర్డు తీసామని సార్. నేను మా రైతులు కింద ఇబ్బంది అవుతుంది. చెరువులో బోర్డు తీసాను. అది చాలా సార్ పట్టుకున్నాం. చాలాసార్లు చెప్పుకున్నాం. వాళ్ళు ఎదురుగా చేస్తాము, మొత్తం ఇంచి వేస్తాము, చుట్టూ కంచి చేస్తాము, చేస్తామని చెప్తా వస్తున్నారు 2 సంవత్సరాల నుంచి. ఎవరు దాన్ని నిన్న వీళ్ళు వాటిని పోయి అడిగేటప్పటికి వాళ్ళు దౌర్జన్యం చేసి ట్రాక్టర్తో కొట్టలేదు. దీన్ని కొద్దిగా కాలు తగిలి నిన్న హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. పెట్టుకున్నారు. నిన్న ఎమ్మెల్యే గారు కూడా హాస్పిటల్లో నేను సాయంత్రం
ఆ రైతుల వారికి నిర్వహించినట్టు ఏడుగురులోనే అంతా ఇవ్వలేదు, కొంత వాళ్ళకైతే హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళది మాకు వివాదం పడి హైకోర్టులో మాకు 5 పేపర్ అయింది. దాన్ని 15 సంవత్సరాలు పోరాటం. ఇక్కడ సివిల్ కోర్టుకు వెళ్ళి మమ్మల్ని ముక్క తిప్పలు పెట్టి నానాకి ఇబ్బందులు పడి నేను చెప్పేది అడిగేస్తున్నాను సార్. ఇప్పుడు ఆక్రమించుకున్న వాళ్ళే వాళ్ళు ఉదయం భూమి అనేదంతా వాళ్ళు కాదు, వాళ్ళు కాదు. వచ్చేటప్పుడు కాదు, ఏనాం కమిటీ వచ్చామనేది అది బ్రాహ్మణ సకలాగా ఏనాం కమిటీ అది మాది. అది వాళ్ళ రెడ్డి గారి కాదు, బ్రాహ్మిన్స్ దగ్గర సుందరగిరి వారికి వాళ్ళు చూస్తే వీళ్ళు ఆక్రమించుకున్నారంట. అందుకని వాళ్ళు తిరుపారెడ్డి భారతి గారు తీసుకున్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.